First year of BTech is done, and nobody has told me these things before I joined, so I will. Hi, I'm Roshni. I'm a student at NIT, and I wish someone has told me these things before I started. First things first, it's not that hard. సీరియస్‌గా చెప్తున్నా. బిఫోర్ ఐ జాయిన్డ్ ఐ వాస్ సో ఫ్రికింగ్ నర్వస్. లైక్ అసలు ఎన్ఐటీలో జాయిన్ అయ్యాను. ఫుల్ టెక్నికల్, కోడింగ్ ఇవన్నీ స్టఫ్ ఉంటాయి. అండ్ ఐ హావ్ జీరో కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్. లైక్ జీరో. హలో మళ్ళీ ప్రింట్ చేయడం కూడా రాదు నాకు. అండ్ ఐ వాస్ సో ఫ్రికింగ్ నర్వస్. బట్ మొన్నే బీటెక్ అయిపోయింది. అండ్ ఐయామ్ టెల్లింగ్ యూ, ఐ నో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా, సి ప్లస్ ప్లస్ అండ్ మెనీ అదర్ థింగ్స్. సో వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఇట్స్ నాట్ దట్ హార్డ్. మీరు బీటెక్ ఏఐఎంఎల్‌లో జాయిన్ అయినంత మాత్రాన ఫస్ట్ ఇయరే రోబోట్స్ ఇచ్చేసి బిల్డ్ చేయమని ఎవరు చెప్పరు. అఫ్‌కోర్స్ దే విల్ టీచ్ యూ హౌ టు, బట్ స్టెప్ బై స్టెప్ టీచ్ చేస్తారు. అండ్ దట్స్ ది బెస్ట్ పార్ట్. సో యూ నీడ్ నాట్ బి నర్వస్. హ్యాపీగా చేసుకోవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు. సెకండ్ థింగ్, బ్యాక్‌లాగ్స్ ఆర్ ఓవర్ రొమాంటిసైజ్డ్. చెప్తున్నా కదా, మూవీస్ అంటే బ్యాక్‌లాగ్స్, బంక్స్, డ్రాప్ అవుట్స్ ఇట్లా చాలా డ్రామాటిక్‌గా చూపిస్తారు కదా! బట్ అంత సీన్ ఉండదిక్కడ. అంటే సరదాగా చదివినా సరే పాస్ అయిపోతారు. ఇంకా లీస్ట్ కేస్ అంటే చాలా తక్కువ, ఇంకా అసలేం చదవలేదంటే అప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. నేను కూడా వన్ నైట్ బ్యాటింగ్ బ్యాచే. ఒక్క నైట్ సరదాగా చదివినా సరే నాకే అంటే బీయింగ్ అన్ యావరేజ్ స్టూడెంట్ నాకే 8.5 దాటిందంటే ఇమాజిన్ హౌ మేనేజబుల్ ఇట్ ఈస్. సో చాలా ఈజీయే ఉంటది. చాలా ఈజీ అని చెప్పను. బట్ ఫెయిల్ అయ్యేంత కష్టం ఉండదు. పాస్ అయిపోవచ్చు అందరూ. సో యాహ్! థర్డ్ థింగ్, మల్టీ టాస్కింగ్. మీరు బీటెక్ వచ్చాక ఏం నేర్చుకున్నా, ఏం చదివినా, చదవకపోయినా పక్కా ఒక స్కిల్ వచ్చిద్దంటే అది మల్టీ టాస్కింగే. ఎందుకంటే ఒకేసారి అసైన్‌మెంట్స్ అంటారు, సెమ్ అంటారు, ఎక్స్‌టర్నల్స్ అంటారు, మధ్యలో మళ్ళీ ఏదో ఈవెంట్ అంటారు. ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం మీకు స్టార్టింగ్‌లో చాలా ఓవర్‌వెల్మింగ్ అనిపిస్తది గానీ, తర్వాత అదే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ స్కిల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు సర్వైవ్ బీటెక్‌లో, బీటెక్ తర్వాత కూడా. ఫోర్త్ థింగ్, ఫ్రెండ్షిప్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇంట్రోవర్ట్, నేను ఎవరితో మాట్లాడను, రిజర్వ్డ్ ఉంటా అంటే అస్సలు నడవదు కాలేజ్‌లో. యూ విల్ డెఫినెట్లీ నీడ్ అ ఫ్రెండ్. అంటే అందరితో సరదాగా ఉండాలి, అందరినీ కలుపుకుంటూ పోవాలి. పెద్ద గ్రూప్ అక్కర్లేదు. ఒక్క హానెస్ట్ ఫ్రెండ్ చాలు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ సెమ్‌లో ఉన్న ఫ్రెండ్షిప్స్ సెకండ్ సెమ్‌లో ఉండవు. అండ్ ఇవన్నీ చాలా కామన్ కాలేజ్‌లో. సో పెద్ద పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ మూవ్ ఆన్ అయిపోవాలి. ఫిఫ్త్ థింగ్, మనీ. అసలు డబ్బులు ఎలా ఖర్చు పెడతామంటే తెలియని కూడా తెలీదు. ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సో ప్లీజ్ ట్రాక్ యువర్ స్పెండింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇంపార్టెంట్, లెర్న్ టు స్ప్లిట్ యువర్ బిల్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇది ఒక లైఫ్ సేవింగ్ స్కిల్. దీనివల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. సిక్స్త్ థింగ్, ఆపర్చునిటీస్ బీటెక్‌లో మీకు లెక్కలేనన్ని ఉంటాయి. ఇన్ని అంటే మీకు తెలియనివి, మీకు సంబంధం లేనివి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. మీరు అన్నిటికీ పార్టిసిపేట్ చేయండి. మీకు వచ్చినా రాకపోయినా యూ జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. పోయేదేముంది, ఎక్స్‌పీరియన్స్ వస్తది. అయితే ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదో ఒక టైంలో మీకు హెల్ప్ అవ్వచ్చు. ఏదో విధంగా ఉపయోగపడేదే గానీ నష్టం ఏమి ఉండదు కదా! సో జస్ట్ గివ్ ఇట్ ఎ షాట్. మీకొచ్చినా రాకపోయినా. సపోజ్ నాకు యాంకరింగ్ రాదు. అయినా సరే ఏదో ఎళ్లి స్టేజ్ మీద లొడ మాట్లాడేశాను. అండ్ యాహ్! షో బానే జరిగింది. అట్లనే ఉండిద్ది. యుల్ ఆబ్వియస్‌లీ గెట్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ అది ఎక్కడో చోట యూజ్ అయిద్ది. సో ఇంతే. ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి బీటెక్ ఈస్ నాట్ దట్ హార్డ్. అంటే చిల్ ఉండొచ్చు. ఇంటర్ కంటే చాలా బెటర్ ఉండిద్ది. మనం చాలా విధాలుగా గ్రో అవ్వచ్చు. అండ్ యూ షుడ్ జస్ట్ ఎక్స్‌ప్లోర్ అండ్ ఫైండ్ ఔట్ వేస్ టు గ్రో యువర్ సెల్ఫ్ బికాస్ దట్స్ ద హోల్ పాయింట్. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఇట్స్ హెల్ప్‌ఫుల్ ఫర్ ఆల్ ద న్యూ జాయినర్స్ ఔట్ దేర్. అండ్ ఎన్ఐటీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాట్ ఎగ్జామ్ రాయాలి కదా! సో దాని ఎగ్జామ్ లింక్ నా డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ లింక్ యూజ్ చేస్తే మీకు 30% ఆఫ్ వస్తది. అండ్ ఆల్ ద బెస్ట్. బాయ్.